హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ హోమ్ మేకర్ ఛానల్. ఇన్ని రోజులు సమ్మర్ కదండీ, పిల్లలకి ఇంట్లో బోర్ కొడుతుంది కదా. మా వాడు ఎప్పుడు చూసినా స్విమ్మింగ్ పూల్ కావాలి కావాలి అని అడుగుతుంటే ఇంకెందుకులే అని ఈ 10 ఫీట్ పూల్ లాంటిది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆన్లైన్లో 3200 సంథింగ్ పడిందండి. బేగం బజార్ వెళ్ళినప్పుడు చూశాను, సేమ్ ఇదే. అక్కడ 2600 చెప్పారు. కానీ ఏంటంటే చెక్ చేసి ఇవ్వమంటే ఓపెన్ చేసి ఏది చెక్ చేసి ఇవ్వము, ప్యాక్ టు ప్యాకే ఇస్తామన్నారు. సో ఇంటికొచ్చాక చెక్ చేశాక ఏమైనా హోల్ ఉంటే మళ్ళీ రిటర్న్ కూడా లేదన్నారు. సో ఎందుకులే, అయితే అయింది, ఆన్లైన్లోనే తీసుకుందాము, మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. కానీ ప్రైస్ అయితే బేగం బజార్లో తక్కువే ఉన్నది. కానీ ఏంటంటే డ్యామేజ్ ఉంటే ఏం చేయలేము కదా. సో అందుకనే నేను ఇంకా ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సమ్మర్ అంతా కూడా ఇంకా దీంతోటే మా వాడైతే చాలా ఎంజాయ్ చేశాడనమాట. సో ఇప్పుడు దీన్నైతే ఇలాగా ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసిన తర్వాత దీనికి మనకి 3 స్టెప్స్ కింద ఇచ్చారండి. పంపు కూడా నేను విడిగా తీసుకున్నాను. సో ఆ పంపుతో ఇప్పుడు దీన్నంతా ఎయిర్ ఫిల్ చేయాలన్నమాట. మా వాడే పంపుని కూడా చూపిస్తాడనమాట వీడియోలో. సో ఈ పంపుకి వచ్చేసి 3 నాజిల్స్ ఇచ్చారు. మనకి గాలి ఊదడానికి, అలానే లోపల ఉన్న గాలి బయటకు తీయడానికి కూడా వీలుగా ఉండేటట్టుగా ఉన్నదండి ఈ మిషను. సో ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 హోల్స్ ఫిల్ చేసుకోవాలి ఎయిర్తో. దీనికి ఏది మ్యాచ్ అవుతుందో ఆ నాజిల్ పెట్టుకుని ఇందులోకి ఎయిర్ మనం అయితే పంప్ చేసుకోవాలి. సో ఇది ఎలక్ట్రికలే. మనం దీన్ని ఇలాగా కరెంట్కి కనెక్ట్ చేసుకుని ఇలాగ ఎయిర్ని పంప్ చేస్తే అది నార్మల్గా పూల్లా రెడీ అయిపోతుంది. దీని సైజ్ వచ్చేసి 10 ఫీట్ ఉన్నదండి. సో ఒక 10 ఇయర్స్ వరకు ఎవరైనా కూడా ఈజీగా ఆడుకోవచ్చు, వాళ్ళ హైట్ని బట్టి అనమాట అది. ఈ సమ్మర్ అంతా కూడా మా వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు దీంతోటే. ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఈ సమ్మర్ హాలిడేస్లో అని. కానీ లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. సో ఇప్పుడు కూడా ఎవరైనా ఇలాగా స్విమ్మింగ్ పూల్ కావాలి అని అనుకుంటుంటే ఈ టబ్ అయితే ఆర్డర్ చేసుకుంటే యూజ్ అవుతుందండి పిల్లలకి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు గాలి పెట్టుకోవచ్చు. మళ్ళీ లేదు అనుకుంటే గాలి తీసేసి వాటర్ అంతా బయట పోసేసి నార్మల్గా ఫోల్డ్ చేసి కూడా మనము దాన్ని దాచుకోవచ్చు అనమాట. సో అలానే ఎప్పుడు కావాలంటే అక్కడ నానమ్మ ఇంట్లో, ఇక్కడ అమ్మమ్మ ఇంట్లో కూడా షన్ను తెగ తిప్పేవాడు దాన్ని. కాకపోతే ఏంటంటే వాటర్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో పడతాయి. సో ఎక్కువ వాటర్ అయితే వేస్ట్ అవుతుందన్నమాట అలాగ మనము తీసి పెట్టి అలా చేస్తే. దీనికి ఇలాగ ఫుల్ ఎయిర్ అది టైట్గా అయ్యేంత వరకు ఎయిర్ పెట్టేసి ఇక్కడ ఈ నాజిల్ ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసేసుకోవడమే. సో ఇలాగా 3 కూడా నేను ఎయిర్తో ఫిల్ చేసేసానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి వాటర్తో ఫిల్ చేసుకుంటే మనకి స్విమ్మింగ్ పూల్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ టబ్ అంతా ఫిల్ అవ్వడానికి మినిమం 1 అవర్ పట్టిందండి మాకైతే. సో అది అలానే వదిలేసే గొట్టాన్ని, అది ఫిల్ అయిపోయిన తర్వాత ఆడుకుందు కానీ అంటే వాడికి అసలు సాటిస్ఫాక్షన్ లేదు. ఆ టబ్ అంతా నిండే వరకు అలా పట్టుకునే ఉన్నాడనమాట. సో అది ఫిల్ అయ్యేసరికి చాలా వరకు 1 అవర్ వరకు పట్టింది. సో అక్కడ అలా ఆడేసుకున్నాడు. దాని తర్వాత అక్కడ ఆడుకోవడం అయిపోయిన తర్వాత నార్మల్గా దాన్ని మళ్ళీ దాచేసుకుని అమ్మమ్మ ఇంటికి తెచ్చుకొని ఇక్కడ కూడా మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్